హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హెచ్సీఏకి చెందిన 51.29 లక్షల ఆస్తులను అటాచ్ చేసింది. కాంట్రాక్టుల పేరుతో క్విట్ ప్రోకో జరిగినట్లుగా హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్న సురేందర్ అగర్వాల్ పై ఈడీ అభియోగం మోపింది. అనుమతులు లేకుండా పెద్ద మొత్తంలో పరికరాలు కొన్నట్టుగా ఈడీ గుర్తించింది. క్రికెట్ బాల్స్, అలాగే బకెట్ చైర్స్, జిమ్ పరికరాల పేరుతో సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని, సురేందర్ అగర్వాల్ కు క్విట్ ప్రోకో కింద 3 కంపెనీలు 90 లక్షలు చెల్లించినట్టు తేలింది. సురేందర్ అగర్వాల్ తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఖాతాలకు ఆ నగదు బదిలీ అయినట్లు ఈడీ గుర్తించింది. హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, హెచ్సీఏ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే కాంట్రాక్టుల పేరుతోటి క్విట్ ప్రోకోకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ కూడా గుర్తించినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో విచారణ చేసిన తర్వాత దాదాపు 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఇప్పటి వరకు అటాచ్ చేసింది. ఇందులో ముఖ్యంగా సురేంద్ర అగర్వాల్ భార్యకు చెందినటువంటి కేబీ జ్యువెలర్స్ ఖాతా నుంచి నగదు చెల్లింపులు జరిగినట్లయితే ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్నటువంటి సురేంద్ర అగర్వాల్ పై కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా అభియోగాలు మోపడం జరిగింది. ఎందుకంటే ఆ హెచ్సీఏ పేరుతోటి ముఖ్యంగా క్రికెట్ బాల్స్ కావచ్చు, బకెట్స్, చైర్స్, మరోవైపు ఎక్విప్మెంట్ ఏదైతే కావాలో వాటిని కొనుగోలు పేరుతోటి క్విట్ ప్రోకో పాల్పడ్డారు. ముఖ్యంగా హెచ్సీఏ సబ్ కాంట్రాక్టులుగా వ్యవహరించి ఈ నగదును కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా సురేంద్ర అగర్వాల్ తో పాటు అతని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు దాదాపు 90 లక్షలకు పైగా నుండి వెళ్లినట్లు ఇప్పటి వరకు ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. మాజీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సురేంద్ర అగర్వాల్ భార్య, కొడుకు, కోడల అకౌంట్లలో నగదు బదిలీనట్లు ప్రస్తుతం గుర్తించారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి 51.29 లక్షల రూపాయలు నగదును సీజ్ చేయడంతో పాటు విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఇంకా ఎంత పెద్ద మొత్తంలో నగదు ట్రాన్సాక్షన్ జరిగింది, నిధుల దుర్వినియోగం అయ్యేటువంటి అంశానికి సంబంధించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడి అవుతాయనేటువంటి అంశం మీద మాత్రం ఈడీ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.